తీసుకొని చేత పట్టుకోండి. అదల విదల సుదల దళాదళ మహాదళ ఆధారలోకానాం ఉపరిభాగే భూలోక భువన్లోక మహల్లోక జనోలోక తపోలోక ఉంది. చేతిలో ఏమైనా ధనం పట్టుకోండి. చేతిలో ఏమైనా ధనం పట్టుకోండి. కన్యాదానం అవుతుంది. ఉపరిభాగే భూర్లోక భువన్లోక మహల్లోక జనో అధోభాగే ఇంద్ర అగ్ని యమ నిరుతి సమధిష్ఠితే లవణ ఇక్షు సుర సర్పి కుశక్రౌంచ శాఖ వసంతౌ చైత్రమాసే శుక్లపక్షే ఆధ్యాయంతౌ నవమ్య వాసరస్తు వాసరః గుణ విశేషణ విశిష్టాయాం శుభవిధౌ శుభతిథౌ అందరూ చెప్పండి. అపరేషాం మాతృ వంశ్యానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైః యుతాం దాస్యామి రామాయ తుభ్యం బ్రహ్మలోకే కన్యాం దాస్యామి అస్మద్ పితॄణాం ధారణాయ వై కన్యా మమ అగ్రదః భూయాః కన్యేమే దేహ ఆశ్రయోః ఇమాం కన్యాం ప్రదాస్యామి సోహం ప్రయచ్ఛామి ధర్మ కామ్య అర్థ సిద్ధయే. ఇప్పుడు సీతాదేవికి సంబంధించినటువంటి తాత ముత్తాతల పేర్లు, రామచంద్రునికి సంబంధించినటువంటి తాత ముత్తాతల పేర్లు కూడాను చెబుతూ ఉన్నాను. ఇదే విధంగా ప్రశాంతంగా ఉంటే నా మాట మీకు వినిపిస్తూ ఉంటుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కన్యాం సారం కృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే. జై శ్రీరామ్. కన్యాదాన సమయే యథాశక్తి భూదానం గోదానం హిరణ్యదానం తుభ్యమహం సంప్రదే. నెమ్మదిగా ఎవరెవరైతే అక్షతలు పడుతుందో వాళ్ళందరి చేతుల్లో నీరు పోసి ఒక చిన్న గిన్నెలో నీళ్ళు వదిలిపెట్టించారు. కన్యాదాన ముహూర్త సుముహూర్తో అప్పుడే అయ్యా సారు సదా మంగళం సావధానం. శుభలగ్నే సావధానం. అందరూ చెప్పండి. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందరి కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైక మాతః వధూవరాభ్యాం వరదా భవంతు. సావధానం.
भुवनैकमातः मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुतं तथा शुभलग्ने సావధానం చెప్పడం వల్ల రెండు నక్షత్రాలు వేస్తూ ఉండాలి. ఎన్నది అన్నది కూడా దేవుడు వేస్తున్నారు. కొద్దిగా లేచాడు సమూహతే సావధాన శుభలగ్నే సావధాన. అందరూ చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సావధాన సమూహతే సావధాన శుభలగ్నే సావధాన. వందే శంభుమాపదిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శంకరం. సావధాన సమూహతే సావధాన శుభలగ్నే సావధాన. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేయండి. జీలకర్ర బెల్లం స్వామివారి యొక్క తలపైన అమ్మ యొక్క తలపైన కూడాను పెట్టే ప్రయత్నంలో అర్చక స్వాముల వాడు మేము సిద్ధంగా ఉన్నాము. ఓం ధ్రువం భవతు తే కర్మ ధ్రువం భవతు తే యశః ధ్రువం తమింద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిభ్యః నమో మంగళవాద్యం నమోస్తు చంద్రార్కం మరుద్రేభ్యః. రాజాధిరాజ రామచంద్ర స్వామి సీతామాతాకి సమూహతే సావధాన. రాజాధిరాజ రామచంద్ర అప్రాగంధ్రే వరుణామలిగ్రే సహస్రే విజ్ఞాపుత్రే సత్యేకామస్తే సవిదస్సువా అఘోరశిక్షామలిగ్రేవి శివామదిభ్యః సోనామా భవతిస్థలే. అయ్యా రామకృష్ణదేవ గారు నమ్ముతున్నాయి. పైన పెట్టు పైన పెట్టు. కాశీ గుహా గంగా భవానీ మణికర్ణికా అయోధ్య మధుర మాయ కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికాః. రాజాధిరాజ రామచంద్ర భగవానికి జై. అలంకృత్య ఓం దివం వస్త్రాణి మే వసావసాధే విమోరఛిద్రాం తమో సత్కారవాః అవాచిరవంతాని విశ్వార్తేన మిత్రావరుణాపచేధే. తతః మంగళసూత్ర పూజాం కరిష్యే. గోత్రమాంగళ్యదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతని మంగళసూత్రమైన సీతమ్మ గారు రాముడు
సిద్ధంగా ఉన్నాడు తాళి కట్టడానికి. సీతమ్మ గారు తాళి కట్టుకోవడానికి కాస్త తలకాయ పంచట్లేదు. ఎందుకు? పల్లకి కావాలని రాలేదు. అప్పటికే జనక మహారాజు ఏమని చెప్పాడు? అయ్యా, నా కూతురు చేసుకున్నాడు, శివధనస్సుని ఇచ్చితేనే నా కూతురు మీరందరూ కలిసి పల్లకి డొనేట్ చేస్తా అంటేనే సీతమ్మ వారు ఇంత పెద్ద కార్యక్రమం చేసినావు. మరి పల్లకి సేవ లేదు మా ఆయనకు. పల్లకి సేవతో ఎట్లా చేయండి? సీతమ్మ తల్లికి, రామచంద్ర భగవానికి వారు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చేది ఆ జనక మహారాజు గారు శాంతించుడు, జగత మహారాజు గారు శాంతించుడు, సీతమ్మ వారు సిద్ధమైంది. వారికి స్వామి వారి తరఫున విచారపడుతున్నాడు. మన రాముల వారిని పల్లకిలో తీసుకొని రావాలి. వారి సంకల్పం గట్టి ఉంది. వారికి ఇతోధికంగా సహాయం అందరూ చేస్తూ ఆ లోక రక్షణ శుభగే మాం రక్షస్వ శరదా శతం. రాజాధిరాజ రామచంద్ర భగవానికి राजाधिराज रामचंद्र भगवान की प्रजा में कामस्तमृध्यताम्।
గోవింద గోవింద రాజాదిరాజ రామచంద్ర మహారాజుకి వశమో మేకామస్తం యథా సంభవిత ద్రవ్యాణి పరికల్పయామి అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మచక్రం చెప్పండి నోటిలా నమోస్తు మమ్మ అల్లగే త్వయే హరిద్రా సహిత సుగంధ సౌభాగ్య ద్రవ్యాణి భగవంతునికి అర్చన జరుగుతోంది. అందరూ జాగ్రత్తగా శ్రీ రామాయ నమః అనేటువంటి పదాన్ని చెప్పండి. రామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, వేదసే నమః. మీరు శ్రీరామాయణం అనే మాట చెప్పండి. శాశ్వతాయ నమః, రాజీవలోచనాయ నమః, వల్లభాయ నమః, చైత్రాయ నమః, చితామిత్రాయ నమః, జనార్దనాయ నమః, విశ్వామిత్రప్రియాయ నమః, వ్రతధరాయ నమః, సదామలాశ్రితాయ నమః, కౌసలేయాయ నమః, హరధ్వంసినే నమః. మీ మాట విభీషణ పరిత్రాత్రే నమః, హరకోదండ ఖండనాయ నమః, హస్తతాళ ప్రభేత్రే నమః, వేదాంత సారాయ నమః, వేదాత్మనే నమః, తే నమః, వాగ్భవ వీరాయ నమః, సత్యవాచే నమః, సత్యవ్రతాయ నమః, పుణ్యచారిత్ర కీర్తనాయ నమః, త్రిలోకరక్షక భక్తనాయ నమః, అహల్యా శాప విమోచనాయ నమః, పితృభక్తాయ నమః, వరప్రదాయ నమః, జితేంద్రియాయ నమః, జితక్రోధాయ నమః, మాయామానుషాయ నమః, సేతుకృతే నమః, సర్వతీర్థమయాయ నమః, పీతవాససే నమః, ధనుర్ధరాయ నమః, విభీషణ ప్రతిష్టాత్రే నమః, తస్మై నమః, రామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, వేదసే నమః. నమః పార్వతీపతయే మహాదేవ హర. ధూమమాగ్రాపయామి వనస్పతిరసోద్భూతైర్నానాగంధైः సంయుతः ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రయుజ్యతాం. ధూమమాగ్రాపయామి. ప్రోక్ష్య ప్రాణాయ నమః, అపానాయ నమః, జ్ఞానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. తాంబూల సహిత దక్షిణాం సమర్పయామి. మంగళ నీరాజనం. రామచంద్రాయ జనకరాజగా మనోహరాయ వరానందపురాప్తి కొరకై వరమై వచ్చి నిలచిన నామం శుభం వైన నామం సుఖం వైన నామం సుధాపాన సమమే బ్రాహ్మణాయ చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. ఆగమయం సమర్పయామి.
పుష్పద్వయం సమర్పయామి. రక్షాం రామచంద్ర భగవానికి కామేశ్వరో వై శ్రవణో దదాతు. మహారాజాయ నమః. రాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపరాంతాపరాంత పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాదితే తదకేశశ్లోకో విగీతో మరుత పరివేష్టార మరుత విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణోస్తు. నమః పార్వతీపతయే హర హర. చేతులు అందరికీ కరెక్ట్ చేస్తారు. రాజాధిరాజ రామచంద్ర భగవానికి జగదంబే మాతకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి శ్రీ సీతారామచంద్ర పరమనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. భగవంతుని యొక్క ఆశీస్సులతో సహచరులు, తర్వాత ఆలయం యొక్క అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వారి వెంట మనలాంటి భక్త బృందము అందరము కలిసి ఆ దేవదేవుడి యొక్క కళ్యాణోత్సవాన్ని ప్రతి సంవత్సరం చూస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఇక్కడ స్వామివారి యొక్క భిక్ష తీసుకొని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రతి సంవత్సరం సిద్ధంగా ఉన్నాము. ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలి. అలాగే పల్లకి కావాలంటే ఈ పల్లకి కొరకు ఇప్పుడే 8 మంది దాతలు ముందుకొచ్చారు కాబట్టి పల్లకి సేవలో శ్రీరామచంద్రుడు తీసుకొస్తే శుభం జరుగుతుందని చాలా మంది
కృపా కటాక్షాలు ఉండాలని మరి కోరుతూ పోవడం జరిగింది. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ హాలు నిర్మించుకోవడం జరిగింది. దాని పక్కనే మరి ఏదైతే డైనింగ్ హాల్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇంటి హాల్ కానీ ఆ యొక్క డైనింగ్ హాల్ కానీ గత ప్రభుత్వం సుమారు 1 కోటి రూపాయల వరకు వారి ప్రభుత్వ ఫండ్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా తక్కువ పడితే మరి తాతలు ఇవ్వడం జరిగింది. ఇంకా తక్కువ పడితే మరి కొంత రుణం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరి సహకారంతో, కాలనీవాసుల సహకారంతో, మా కార్యవర్గ సభ్యుల సహకారంతో, భక్తుల సహకారంతో ఈ హాల్ నిర్మాణము, ఈ యొక్క డైనింగ్ హాల్ నిర్మాణం జరిగింది. అలాగే ఈ హాల్ ద్వారా మా యొక్క మరి సాయి హనుమాన్ యొక్క దేవాలయము దీనివల్లనే దానికి కావాల్సిన ధూప దీప నైవేద్యానికి కానీ మరి ఏదో పుణ్యంకు అన్న వితరణకు కానీ మరి జరగడం జరుగుతున్నది. కాబట్టి దీనిలో ఈ రోజున పెద్ద ఎత్తున సీతారామ కళ్యాణం జరుపుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ ఈ రోజు ఎంతోమంది మరి రావడం జరిగింది, వాడి కుటుంబంతో సహా రావడం జరిగింది. అయినా మాకున్న 1000 కుర్చీలు సరిపోకున్నా కానీ నిలబడి భక్తులు ధరించడం జరిగింది. కాబట్టి ఆ భక్తులందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఆ సీతారాముల వారి యొక్క కృపా కటాక్షంలో అందరి భక్తులందు ఉండాలని కోరుతున్నాను. జై సీతారాం.